ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చరణ్ అంటే నీ బుక్స్ పాడు చేసింది ఆ మహానుభావుడే. హలో, ఏంటి స్పెట్స్ తీసేసావు? పెట్టుకో, బాగుంటుంది. ఏమొద్దులే. ఎనీవే థ్యాంక్స్. నీకు కూడా థ్యాంక్స్. నేనంటే నువ్వు ఆన్సర్ పేపర్ చూపించావు కాబట్టి థ్యాంక్స్ చెప్పాను. నువ్వు నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? ఇవాళ ఒక ఎగ్జామ్ కి బదులు వేరే ఎగ్జామ్ ని మిస్ అవ్వబట్టే కదా తన ఎగ్జామ్ బుక్స్ పాడు చేసావు. అందుకని థ్యాంక్స్ చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను తన నోట్బుక్ ని పాడు చేయడం ఏంటి? కవరింగ్ వద్దమ్మా, ఆ పని నువ్వే చేసావని రాత్రే నాకు డౌట్ వచ్చింది. ఎప్పుడు లేని ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేసి ఎందుకు పూజ చేస్తున్నావంటే ఎగ్జామ్ ఫెయిల్ అవ్వాలని నువ్వు స్లిప్ అయ్యావు కదా, అప్పుడే అర్థమైంది. సారీ. అందుకే చెడపకురా చెడేవు అంటారు. ఆ స్లిప్ పల్లవి మీద వేసి భలే ఇరికించేశావని ఆనందపడ్డాను, కానీ ఎప్పుడు ఇదే జరుగుతుంది. అది మనకి శత్రువైనా దాని తెలివికి మాత్రం ఒప్పుకోవాలి. పల్లవి మీద ఏదైనా కోపం ఉంటే వేరేలా చూసుకోవాలి, కానీ అలాంటి పని చేయడం ఏంటి చరణ్? ఎగ్జామ్ పోతే ఇయర్ వేస్ట్ అయిపోతుంది కదా. అంత ఆలోచన ఆయనకిలా ఉంటుందిలే. హలో, ఇవాళ నువ్వు ఎగ్జామ్ రాసి ఇలా హ్యాపీగా ఉన్నావంటే దానికి కారణం నేను, అది గుర్తుపెట్టుకో. ఏదో తను నీ మీద ఓడిపోయిందని రెచ్చిపోకు. నేనేం రెచ్చిపోవడం లేదు. నేను కూడా తనలాగే ఆలోచించుంటే పరిస్థితి ఏమై ఉండేదో ఆలోచించుకోమంటున్నా. స్లిప్ పెట్టింది చూసి కూడా సార్ కి చెప్పకుండా ఎక్కడ తన ఇయర్ వేస్ట్ అవుతుందో అని పోనీలేని నేను వదిలేస్తే నేను చేసిన ఉపకారాన్ని మర్చిపోయి తిరిగి నన్నే ఇరికించాలని చూసింది. ఇంకెప్పుడైనా నాతో పెట్టుకోవాలనుకున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అన్నిసార్లు నేనంత మంచిదానిలా ఉండను. పల్లవి నీకు అంత హెల్ప్ చేస్తే ఇరికించాలని చూడ్డానికి నీకు బుద్ధి లేదు? తననంటావేంటి చంటి? తనని కాదు, ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న తనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నిన్ను అనాలి. పల్లవికి తెలివి ఉంది కాబట్టి తను ఏ తప్పు చేయలేదని సార్ ముందు నిరూపించుకోగలిగింది. గొప్ప తెలివైందిలే. ఏ, నేను తెలివైన దాన్ని కాదా? కావాలంటే నువ్వేదైనా టెస్ట్ పెట్టుకో, నేను నిరూపిస్తా. ఆహా, అంత తెలివైన దానివా? అయితే నేను ఒక టెస్ట్ పెడతాను, గెలిచి చూపిస్తావా? మా ఫ్రెండ్ పోటీకి ఎప్పుడు రెడీయే. ఇదిగో అక్షిత, తనతో పోటీ ఎందుకు? వెళ్దాం పద. చూసారా, చరణ్ కూడా భయపడుతున్నాడు. నేనంటే ఆ మాత్రం భయం ఉండాలే. చూసావా చరణ్ తన ఎలా మాట్లాడుతుందో? ఈ విషయంలో మాత్రం కల్పించుకోకు. అక్షిత, నువ్వేదో టెస్ట్ పెడతానంటున్నావు కదా, అది పెట్టు. అన్నిసార్లు తనేం గెలవదు. ఇదిగో ఈ ఫోటోని